అందరికీ నమస్కారం. నమస్కారం. ఆర్సీఎం వ్యాపారంలో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున ప్రజలకు ఒక అవగాహన కల్పిస్తున్నారు. ఏమి అవగాహన అంటే ఆరోగ్యకరమైనటువంటి ఉత్పత్తులు, కల్తీ లేనటువంటి ఉత్పత్తులు, నాణ్యమైన ఉత్పత్తుల వల్ల ఆరోగ్యాలు బాగుంటాయి. ఆర్సీఎం సంస్థ ఆ విధంగా విధానం రూపొందించింది. పొరపాటున కూడా కల్తీ జరగకుండా, నకిలీ కాకుండా ఒక విధానం తీసుకొచ్చింది ట్యాక్స్ పెయిడ్ బిల్లు ద్వారా. ప్రతి అసోసియేట్ బియర్కు మనం గ్యారంటీ ఇవ్వగలుగుతున్నాం. 100కి 100% ఇక్కడ మీకు ఒక భరోసా ఇస్తాను, నాణ్యతకు ఒక భరోసా ఇస్తాను, భద్రత ఇస్తాను. ఆర్సీఎంతో ఒక అనుబంధం అని అంటే అది ఆరోగ్యంతో అనుబంధం లాగానే. ఇది నిన్న మొన్న వచ్చిన సంస్థ కూడా కాదు, మళ్ళీ సుదీర్ఘకాలం 25 సంవత్సరాలు సిల్వర్ జూబ్లీ ఉత్సవాలకు సిద్ధమవుతా ఉంది. దేశవ్యాప్తంగా 40 లక్షల రూపాయలు సుమారుగా అలాంటి స్టోర్స్ ఏర్పాటు చేసేటువంటి ఒక ప్రణాళికలో భాగంగా ఆ స్టోర్స్ ఓపెన్ కావడం మొదలవుతూ ఉన్నాయి. అందులో భాగంగా 28వ తారీఖు నాడు హైదరాబాద్లో ఆర్టీసీ ఎక్స్ రోడ్ సుదర్శన్ టాక్సీ దగ్గర కూడా ఒక బ్రహ్మాండంగా ఒక షాప్ అనేది ప్రారంభించబోతుంది మన సంస్థ, ఆర్సీఎం సంస్థ. ఈ సందర్భంగా మన ఆర్సీఎం అసోసియేట్ బయర్స్, టీమ్ లీడర్స్ మనం పబ్లిక్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఈ మధ్యలో కొన్ని వీడియోలు చూస్తున్నాం మనం. ఒక వీడియో ఈ మధ్యలో చూసినాం మనం, ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఏఐ రావడం వల్ల ఒక ఫోటోగ్రాఫర్ ఆవేదన, ఇక నుంచి ఫోటోలు తీసే బాధ్యత లేదు కావచ్చు, ఈ యొక్క ఉపాధి పోతుందేమో, ఏఐ ఆ పని చేస్తుందేమో. ఒక డ్రైవర్ని తొలగించినట్టుగా ఇక నుంచి మీరు అవసరం లేదు, ఏఐ ద్వారా మేము ఆ యొక్క ఆటోమేటిక్గా వాహనాలు డ్రైవర్ అవసరం లేదని. చివరికి వంట చేసే ఇంటి మనుషులు ఉంటారు కదా, ఇంటి పని చేసే ఇంటి మనుషులు కూడా వద్దు, ఏఐ రోబో ద్వారా మేము అది చేయగలుగుతామని. ఇట్లా రకరకాల వృత్తులు చేసేవాళ్ళు, అది సాఫ్ట్వేర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నీ ఏఐ ద్వారానే మేము చేసుకుంటాం అనేటువంటి ఒక వీడియో అనేది అది ఒక వైరల్ అవుతూ ఉంది. మరి ఇలాంటి సందర్భంలో చాలామంది ఆందోళన అవుతూ ఉంటారు, అవునా? సో ప్రతి మార్పు వెనకాల ఉన్నటువంటి అవకాశాలు ఇవి అందిపుచ్చుకోవడమే. ఒక మార్పు జరుగుతుందంటే, ఒకప్పుడు సైకిల్ స్టోర్తోని కూడా ఉపాధి వచ్చినాయి, టైప్ రైటింగ్ ఒక ఉపాధి, ఎస్టీడీ బూత్ ఉపాధి, అవునా కదా? కానీ అవి వెళ్ళిపోయిన ఆల్టర్నేటివ్ ఆలోచించలు అప్డేట్ అయిన వాళ్ళందరూ కూడా వాళ్ళ బాగానే తమ జీవనాన్ని కొనసాగిస్తున్నారు, అవునా కదా? ఇలాంటి సందర్భంలో కళ్ళ ముందు ఉన్న అవకాశాలు లేదని వీడియోలలో మాట్లాడి వైరల్ చేస్తే ఓకే, మన ఏంది అంటే, కానీ ఎవరు కూడా ఇక్కడ నిరాశపడద్దు అనేటువంటి విషయాన్ని ఆర్సీఎం అసోసియేట్ బయర్స్గా, ఆర్సీఎం టీమ్ లీడర్స్గా మనం ప్రజలకు వివరించాల్సిన బాధ్యత అయితే మనకైతుంది, అవునా కదా? ఎందుకు అంటే ఇక్కడ ఉన్న అవకాశం ఏంది, ఇక్కడ చదువు లేకపోయినా, డబ్బు లేకపోయినా తమ ఇంటికి కావాల్సినటువంటి ఉత్పత్తులు, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఈ ఉత్పత్తులన్నీ కూడా మీరు వాడండి అని చెప్పడం, వారికి అవకాశాన్ని మనం ఏ విధమైన అవకాశం తీసుకున్నామో వారికి కూడా తమ యొక్క గ్రూపులో వారికి అసోసియేట్ బయర్గా అవకాశం కల్పించడం, తమ యొక్క సిస్టమ్ సపోర్ట్ ద్వారా. సో ఆటోమేటిక్గా ఒక గ్రూప్ తయారు కావడం, ఒక వ్యాపార అవకాశంగా మారడం, దేశవ్యాప్తంగా 25 సంవత్సరాల కాలంగా అనేక మంది మరి ఆదాయం సంపాదిస్తూ మరి లైవ్గా కూడా మనకు కనబడతా ఉన్నారు. మరి ఇది అవకాశం కాదా? ఈ అవకాశాన్ని గుర్తించద్దా? ప్రపంచ దేశాలలో సుమారు 100 సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పనిచేస్తే, మరి మన దేశంలో అద్భుతంగా 25 సంవత్సరాలు సుదీర్ఘకాలంగా సుమారుగా 400 నుంచి 700 రకాల ఉత్పత్తులకు తీసుకొచ్చి, ఇవన్నీ కూడా నాణ్యత, మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టుగా ఆయుర్వేదం నుంచి కానీ, న్యూట్రిషన్ కానీ, టెక్స్టైల్ కానీ, ఫుట్వేర్ కానీ, క్లాత్కి సంబంధించిన కానీ, పెయింటింగ్ కానీ, కలర్స్ కానీ, అగ్రికల్చర్ సంబంధించినవి కానీ, ఇన్ని డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా అందించేటువంటి సంస్థగా ప్రజల ముందుకు వచ్చినప్పుడు ఇది ఒక అవకాశంగా భావించండి. ఈ అవకాశాన్ని తెలుసుకోండి, నేర్చుకోండి, వినండి, అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగాలు చేయండి, మన అర్థం. కానీ ఉద్యోగాలు లేని వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తులకు కూడా మనం ఈ సందర్భంగా మనం ఏమంటున్నామంటే, మీకు ఈ రోజున 1,00,000 సంపాదన కావచ్చు, 1,50,000 కావచ్చు, కానీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఆర్సీఎంలో ఒక ఐడి తీసుకొని ఒక సిస్టాన్ని తయారు చేసుకుంటే ఇది భద్రమైనటువంటి ఒక వ్యవస్థగా, తరతరాలు కూడా ఆదాయం వచ్చేటువంటి వ్యవస్థగా ఆర్సీఎం మన ముందు ఉన్నప్పుడు ఈ అవకాశాలని కూడా అందరికీ తెలియజేసే దానికి మరింత శ్రమించాల్సిందిగా మనం ఆర్సీఎం అసోసియేట్ బయర్గా, టీమ్ లీడర్గా మంచి నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం తీసుకొని మీరు అందరూ కూడా పనిచేస్తున్నందుకు మీ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. జేఆర్సీఎం.